ఇదిగో వస్తా అదిగో వస్తానని ఇప్పుడొచ్చావు. ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చానన్నమాట. బాగున్నావా చిన్నమ్మా? ఏదోలే, ఇలా ఉన్నాను. అదేంటి చిన్నమ్మా? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావే? ఈ ఇంట్లో గొడవ గురించి నీకు తెలుసు కదా. ఓ అదే. అదే. ఎండన పడొచ్చావు. అలా సోఫాలో కూర్చో, కూల్ డ్రింక్ ఏదైనా తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు చిన్నమ్మా, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కా? అవును, మోహన్ రమ్మన్నాడు. తను కొత్తగా ఓపెన్ చేసిన ఏజెన్సీలో ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయట. నాకు అందులో అనుభవం ఉంది కదా, వచ్చి సాయపడమన్నాడు. ఇప్పుడే వెళ్ళాలా? అవును చిన్నమ్మా, అర్జెంట్. అసలు స్టేషన్ దగ్గర నుంచి తిన్నగా అటే వెళ్దాం అనుకున్నాను. నిన్ను ముందు చూడాలనిపించి ఇటు వచ్చాను. చాలే, మాటలు బాగా నేర్చావు. అంత ప్రేమున్నవాడివైతే నా కోసం వచ్చేవాడివి, కానీ నీ తమ్ముడికి సాయపడ్డానికి వచ్చేవాడివా? అది కాదు చిన్నమ్మా. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. నువ్వు వెళ్ళి ఆ అర్జెంట్ పనిలేవో చూసుకో. సాయంకాలం మాట్లాడుకుందాం. కోపొచ్చిందా? వస్తే మాత్రం నీకొక లెక్క. అయినా మా పెద్దవాళ్ళని మీరెప్పుడు గౌరవించారు గనక మీ ఇష్టం మీదే కదా. వెళ్ళు, వాడక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను ఈ సూట్ కేసుని లోపల పెట్టిస్తాను. థ్యాంక్స్ చిన్నమ్మా, వస్తాను. సరే. ఇదే మన అంతఃపురం. చూసి భయపడద్దు. ఎక్కడ సామాన్ అక్కడే పడేసుంటుంది, ఏమనుకోవద్దు. సర్ది తీరిక అప్పుడప్పుడు దొరికినా కోరిక మాత్రం పుట్టదు. నాకు చిన్నప్పటి నుంచి బద్ధకం ఎక్కువ. అది కాక ఆ ఇంట్లో ఉన్నప్పుడు అందరికీ అన్ని పనులు చేసి చేసి అలసిపోయాను. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నాను కదా, అందుకే ఇల్లు ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏం పర్వాలేదు. అయినా ఈ ఇంటికేమైంది? నీట్గానే ఉంది కదా. మొహమాటానికి చెప్తున్నావు అనుకుంటా. లేదు, నిజంగానే నీట్గా ఉంది. సరే, నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చో, నేను కాఫీ కలుపుకొస్తాను. అదేంటక్క, నన్ను గెస్ట్ లాగా ట్రీట్ చేస్తున్నావు? మర్చిపోయావా? నేను కూడా ఈ ఇంట్లో ఉండటానికే వచ్చాను. మర్చిపోలేదులే. మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చావు కదా, ఇవాళ నేను కాఫీ కలుపుకొస్తాను. రేపటి నుంచి నెలాఖరుదాకా నువ్వే నాకు కలిపి తెద్దు గాని. ఏ? అలాగే. ఏదో సరదా కన్నానులే. నిజంగానే రోజు నీతో కాఫీ కల్పించుకుంటానని అనుకోవద్దు. రోజూ కలిపివ్వాలన్నా నాకెటువంటి అభ్యంతరమూ ఉండదు. సరే, నువ్వు వెళ్ళి కూర్చో. ఆగాగు, చెప్పడం మర్చిపోయాను. ఆ పాత సోఫాలో కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చో. దానికి కాలు సరిగ్గా లేదు. మొట్టమొదటిసారిగా ఇంట్లోకి వచ్చి అందులో కూర్చుని నువ్వు కింద పడితే నాకు బాధగా అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. ఏం పర్వాలేదు, నేను జాగ్రత్తగా కూర్చుంటానులే. అదేంటి చిన్నమ్మ నువ్వు తీసుకొస్తున్నావు? పని మనిషికి ఇచ్చి పంపించే పని కదా. అది వంటింట్లో ఇంకో పని చేస్తోందిలే, తీసుకో. థ్యాంక్స్. సింప్లీ సూపర్. నీకోసమని నేనే తయారు చేశాను. నాకు తెలుసు చిన్నమ్మ,
ఒక్కసారి సిప్ చేయగానే పసిగట్టేశాను నువ్వే తయారు చేశావని. నీకు నా మీదున్న ప్రేమంతా ఇందులో రంగరించి తెచ్చావు. హ్మ్. ఏం లాభం? నాకు నీ మీద ఉన్నంత ప్రేమ నీకు నా మీద లేదాయే. అదేంటి చిన్నమ్మా? అదంతే. నేనెప్పుడూ నిన్నేదీ కోరలేదు. ఇంట్లో ఈ మహాతల్లి పోరు భరించలేక మోహన్ని ఒప్పించమని ఒక్క కోరిక కోరాను. ఒప్పుకున్నావా? నా వల్ల కాదని తేల్చేశావు. ఏం చేయను చిన్నమ్మా, నేను నిస్సహాయుణ్ణి. అందుకే అలా చెప్పాను. నా చేతనయ్యే పని అయితే తప్పకుండా చేసేవాణ్ణి. తప్పకుండా ఈ పని నీ వల్లే అవుతుంది. ఆ నమ్మకంతోనే నీకిన్నిసార్లు చెప్తున్నాను. నా మాట విని ఒకసారి వాడితో మాట్లాడరా. అది రాను రాను బ్రహ్మరాక్షసులాగా మారిపోతోంది. ఇక భరించడం నా వల్ల కాదు. నా కోసం ఈ ఒక్క పని చేసిపెట్టు. నువ్వు నచ్చచెప్తే వాడెందుకు కాదంటాడు? ఒకవేళ వాడికిష్టం లేకపోయినా ఆ విషయమే చెప్తాడు, నిన్నేమీ అనడు. అయినా నా కోసం ఈ మాత్రం చేసి పెట్టలేవా? మాట పడాల్సి వస్తుందని ఇంతగా ఆలోచిస్తే ఎలాగూ? దాని గురించి కాదు చిన్నమ్మా, ఈ విషయంతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. దీని గురించి మాట్లాడడం సబబు కాదు. అదిగో ఆ మాటే అనొద్దంటాను. నీకీ ఇంటి విషయాలన్నిటితోనూ సంబంధం ఉంది. నువ్వు కాదని అన్నా నేను ఉందని చెప్తాను. వాడి జీవితం అల్లకల్లోలమైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఒక్కసారి వాడితో మాట్లాడు. కాదంటే ఇంకెప్పుడు నిన్ను ఒత్తిడి చేయను. ఏంటి మాట్లాడవే? చూస్తాను చేస్తాను అంటే కుదరదు. ఈసారి నువ్వు వాడితో ఈ విషయం మాట్లాడాకే మీ ఊరెళ్ళాలి, సరేనా? అను. ఇంకెన్నిసార్లు బతిమాలమంటావు? నీకు అక్కడ మన వాళ్ళకి ఎప్పుడేం కావాలన్నా నేను కాదనలేదు. అక్క ఎప్పుడేది అడిగినా ఇచ్చాను, ఏం అడిగినా చేసి పెట్టాను. అలాగని ఇప్పుడు రుణం తీర్చుకోమని చెప్పడం లేదు. చిన్న సాయం చేసి ఈ పిశాచి పీడ వదిలించమంటున్నాను, అంతే. అన్నట్టు మర్చిపోయాను, అక్క ఓ 50,000 కావాలని అడిగింది. నువ్వేం కంగారు పడకు, అప్పుగానే అడిగిందిలే. తెచ్చిస్తాను, తీసుకెళ్ళివ్వు. ఇదిగోరా, మొన్న అక్క ఫోన్ చేసి చెప్పగానే రెడీ చేసుంచాను. నువ్వెప్పుడు ఆఫీస్ పనంటూ బయట తిరుగుతూ ఉంటావు. నా పనుల హడావిడిలో నేనుంటాను. మళ్ళీ మర్చిపోయినా మర్చిపోవచ్చు. అందుకే ఇప్పుడే తీసుకొచ్చి నీకిస్తున్నాను. నీ దగ్గరుంచుకుని నువ్వు ఊరెళ్ళినప్పుడు అక్కకివ్వు. నీకసలే పరధ్యానం ఎక్కువ. ఈ మధ్య మతిమరుపు కూడా మొదలైందని అక్క చెప్పింది. ఈ డబ్బుని ఇక్కడే వదిలేసి వెళ్ళేవు, జాగ్రత్త. మళ్ళీ నేనే డబ్బు పంపలేదని అక్క ఫీలవుతుంది. నా దగ్గర ఈ ప్రస్తావనని మళ్ళీ తీసుకురాకపోవచ్చు. దాంతో నువ్వు మర్చిపోయిన సంగతి నాకు తెలియకుండా పోతుంది. నువ్వంతటి సమర్థుడివి కాబట్టే ఇలా చెప్తున్నాను. మర్చిపోవద్దు, సరేనా? ఇదిగో రమేష్, ఇందాక చెప్పిన విషయం గురించి ఏం తెలుసుకున్నావు? నువ్వేం మాట్లాడకుండా ఉండిపోతే ఒప్పుకున్నట్టే అని అనుకున్నాను. మోహన్తో తప్పకుండా మాట్లాడతావు కదా? ఏంటి మాట్లాడవు? మాట్లాడతాను చిన్నమ్మా. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని. నీ మాటంటే మోహన్కి చాలా గౌరవం. నువ్వు చెప్పి చూస్తే వాడు ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకుంది.
పోన్లే, ఇప్పటికైనా నా మాట విన్నావు, అంతే చాలు. కింద వంటింట్లో బోల్డంత పనుంది, నేను వెళ్తాను. వీలైనంత త్వరగా వాడితో మాట్లాడగానే వాడేమన్నాడో కూడా నాకొచ్చి చెప్పు, సరేనా? సరే చిన్నమ్మా. సరస్వతమ్మా, సరస్వతమ్మా, సరస్వతి లేదా అమ్మా? లేదండి, మార్కెట్కి వెళ్ళొస్తానని వెళ్ళింది. సర్లేమ్మా, నేను మళ్ళీ వస్తాను. సరస్వతి వచ్చిన తర్వాత నేను వచ్చి వెళ్ళానని చెప్పు. ఒక్క నిమిషం ఆగండి. తీసుకోండి, ఈ నెల అద్దె. అదేంటమ్మా నువ్విస్తున్నావు? ఎవరైతే ఏమైందండి, ఇద్దరం ఇక్కడే ఉంటున్నాంగా. అది కాదమ్మా, సరస్వతికి తెలిస్తే ఊరుకోదేమో. ఏం పర్వాలేదండి, అక్కకి నేను చెప్పుకుంటాను. తీసుకోండి. ఒకసారి లెక్క చూసుకోండి. అక్కర్లేదమ్మా, ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎప్పుడూ ఆ పని చేయలేదు, అసలు అవసరం లేదు. వస్తానమ్మా. సుప్రతీక, వెనక వైపు తలుపు తెరువమ్మా. నేను వెనక వైపు నుంచి వీటిని వంటింట్లోకి తీసుకెళ్తాను. సరేనక్క. వద్దులే, పెద్ద బరువేం లేదు. నువ్వు అలాగే చెప్తావు. ఇటివ్వు, నేను వీటిని వంటింట్లో సర్దేస్తాను. నువ్వు కాసేపు హాల్లో కూర్చో, కాఫీ కలుపుకొస్తాను. ఏం పర్వాలేదు, నాకు ఇవన్నీ అలవాటే. అలవాటే అని నాకు తెలుసు. అంతకు ముందంటే ఒంటరిగా ఉండేదానివి. ఇప్పుడు నేనొచ్చాను కదా, ఎంతో కొంత పని నాకు అప్పగించొచ్చు కదా. నేను అప్పచెప్పేదేముంది, పనులన్నీ నువ్వే చేస్తున్నావుగా. అవును, అడగడం మర్చిపోయాను. కామేశ్వరరావు గారు వచ్చారా? ఇంతకు ముందే వచ్చారు. నీకోసం అడిగారు. మార్కెట్కి వెళ్ళావని చెప్పాను, దాంతో వెళ్ళబోయారు. నేనే ఆపి ఇంటెద్ద కట్టేశాను. నువ్వు కట్టేశావా? అవును. ఎందుకలా చూస్తున్నావు? నీకింతకు ముందే చెప్పాను కదా, ఏదైనా 50-50 అని. భలేదానివే. అలాగని ఈ నెలలో నువ్వు ఇవ్వాలా? ఎలాగూ జీతం చేతికొచ్చేసింది. నేను మాత్రం ఆ డబ్బులేం చేసుకుంటాను? ఇంటి ఖర్చులన్నిటికీ నీ డబ్బే వాడుతున్నావు కాబట్టి నేను ఇంటెద్ద కట్టేశాను. అది కాదు నేను చెప్పేది. నువ్వింకేం మాట్లాడొద్దు. అంతగా అయితే వచ్చే నెల అద్దె నువ్వే కడుదువు గాన్లే. చిన్నమ్మా, వస్తున్నా. ఏంటి అక్కడే నిలబడున్నావు? లోపలికి రా. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి చిన్నమ్మా.
లోపలెవరూ లేరు. నువ్వు లోపలికి రా, అక్కడ మాట్లాడుకుందాం. నువ్వు కూడా కూర్చో. ఇప్పుడు చెప్పు. మోహన్తో మాట్లాడాను చిన్నమ్మ. ఏ విషయం? అదే చిన్నమ్మ, సుప్రతీక విషయం. ఏమన్నాడు? ఒప్పుకున్నాడా? ఎందుకు ఒప్పుకుంటాడు? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, 2 సార్లు నచ్చజెప్పాను. మొదటిసారి బాగా కోప్పడ్డాడు. నీకు ఈ విషయంతో సంబంధం లేదన్నాడు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి నేను చెప్పాల్సింది తనతో చెప్పాను. పొద్దున ఈ విషయం గురించి మరోసారి కదిపాను. అంతకు ముందంత కోపం రాలేదు, కానీ చాలా అయిష్టంగా మాట్లాడాడు. ఈ మహాతల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదా, అలాగే మాట్లాడతాడు. నువ్వవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఇంకో 2-3 సార్లు చెప్పి చూస్తే తనే ఒప్పుకుంటాడు. అమ్మో, ఇంకా నా వల్ల కాదు. ఏదో పెద్దదానివి, నువ్వు ఇన్నిసార్లు చెప్పమన్నావు కాబట్టి నేను మోహన్తో మాట్లాడాను. ఇప్పటికే నేను మితిమీరి ప్రవర్తించినట్టుగా నాకు అనిపిస్తోంది. ఇంక ఈ విషయం వదిలేద్దాం చిన్నమ్మా. భలేవాడివే, వదిలేయడానిక ఈ విషయం లేవనెత్తింది? వాడు అలాగే అంటాడు. నేను కూడా మాట్లాడతాను. ఏమో చిన్నమ్మా, ఇక నా వల్ల కాదు. ఆ మాట నొద్దు. నీకంత ఇబ్బందిగా ఉంటే కొన్ని రోజులు ఈ విషయం గురించి మోహన్ దగ్గర ప్రస్తావించొద్దు. ఆ తర్వాత చూసుకుందాం. వీడి సంగతి సరే, ఓసారి సుప్రతీకతో కూడా మాట్లాడితే బాగుంటుందేమో. సుప్రతీకతోనా? అవును. ఈ నందన మీద ప్రేమతో వీడా అమ్మాయిని నానా ఇబ్బందులు పెట్టాడు. ఆత్మాభిమానం ఉన్న పిల్ల ఎలా భరిస్తుంది? చాలా రోజులు సహించి సహించి ఇక ఓర్చుకోలేక వీడికి తగిన గుణపాఠం నేర్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను సుప్రతీక వాళ్ళింటికెళ్ళాను. తిరిగి రమ్మని నచ్చ చెప్పాను. నా మాట వినలేదు. అప్పుడంటే బాగా కోపంలో ఉంది. ఇప్పుడు కాస్త మెత్తపడి ఉంటుంది. నువ్వు వెళ్ళి మాట్లాడితే బాగుంటుందని. నేనా? అవును, నువ్వే.